నేను చేసిన రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్ చూడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చి చూడండి, జైల్లోనే, సెంట్రల్ జైల్లోనే 2 నెలలు ఉన్నారు కదా, కిటికీ గోడల నుంచి చూసుంటారు. ఆ సెంట్రల్ జైల్ రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్, మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు. నేను మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి, హ్యావ్ డిడ్ దిస్. అక్కడికి ఒకసారి కంబాల్ చెరువు వస్తే నీ సెంట్రల్ జైలు నుంచి చూసుంటావు. కంబాల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఆ లైటింగ్ కానీ, లేజర్ షోస్ కానీ లూంబినీ పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో. బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో, ఛాలెంజ్ నేను చేశా. మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు. పోను అన్ని మల్టీ టాలెంటెడ్ అబ్బా. నీ కొడుకుని ఒకసారి చూపించు, నీ కొడుకుని పంపించు. నీ కొడుకు నా దాంట్లో 50% అయినా మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా. పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో, నా మీద పోటీ పెట్టించి, నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించు దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి కదా, రాజమండ్రి పంపించు. నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ 1 నెల 2 నెలలు అటు ఇటు తిరిగాడు కదా, రాజమండ్రిలో పోటీ పెట్టచ్చు. మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని. పంపించి నీ కొడుకుని గెలిపించు, రాజకీయాల నుంచి తప్పుకుంటా.